నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు వాక్కాయ పచ్చిరేల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మామిడికాయ పచ్చిరేల కర్రీ లాగా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. మరి దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? అలానే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు కూడా మోటివేటింగ్ గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేయించుకోండి. అలానే దీంట్లోకి ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కొద్దిగా వేగేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 1/2 కిలో పచ్చిరేలను తీసుకుని శుభ్రంగా బాగు చేసుకుని కడుక్కుని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఈ పచ్చిరేల్ని బాగా మగ్గించుకోండి. కావాలి అనుకుంటే ఆగులో వేసిన పచ్చిరేలతో కూడా ఇదే ప్రాసెస్ లోకి చేసుకోవచ్చు. పచ్చిరేల్లోంచి ఆటోమేటిక్ గా వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇదంతా ఎగిరిపోయేంత వరకు సిమ్ లో మగ్గించుకుంటే పచ్చిరేలు బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా పచ్చిరేల్లో వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ లేదంటే తగినంత వేసుకుని, ఇక్కడ నేను ఒక 12 నుంచి 15 వరకు కూడా వాక్కాయలు తీసుకుని లోపలున్న పప్పుని రిమూవ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మామూలుగా చేత్తో చెప్పాలి అంటే ఫుల్ గుప్పెడ ముక్కలు ఉంటాయండి. అలానే దీంట్లోకి 1.5 టీ స్పూన్ లేదంటే తగినంత కారం కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవడం వల్ల కారం పచ్చివాసనది పోయి కర్రీకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకుని అలానే దీంట్లోకి ఒక 3/4 గ్లాస్ దాకా వాటర్ని పోసుకోండి. వాటరు మీరు తీసుకునే పచ్చిరేలు బట్టి ఉంటుందండి. గోదావరి రేలు అయితే పచ్చిరేల్లోకి వాటర్ ఎక్కువ పట్టదు, ఎగిరిపోతాయి తొందరగానే. అదే టైగర్ ప్రాన్స్ లాంటివి తీసుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువే పోసుకుని ఇలా దగ్గర పడేంత వరకు ఎగిర్చుకోండి. సిమ్ లో మాత్రమే పెట్టుకుంటే కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మట్టి దాకా కాబట్టి కొద్దిగా వాటరీగా ఉండే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఇంకాస్త దగ్గరగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా సర్వ్ చేసేసుకోండి. చాలా రుచిగా ఉండే వాక్కాయ పచ్చిరేల కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.